రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెద్దపల్లి భవిష్యత్తును మార్చే అవకాశం ప్రజల చేతుల్లోనే ఉందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత రెండేళ్లుగా పెద్దపల్లిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కేవలం శిలాఫలకాల ప్రారంభోత్సవాలకే పాలన పరిమితమైందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మహాలక్ష్మి 2,500 రూపాయలు, పెన్షన్ 4,000 రూపాయలు, రైతుబంధు 15,000 రూపాయలు మరియు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వంటి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నేతలను ఈ హామీల గురించి నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపాలిటీకి ఉన్న స్వయం ప్రతిపత్తిని ఉపయోగించి కేంద్ర నిధులతో పెద్దపల్లిని ఒక స్మార్ట్ సిటీగా, సుందరవనంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలుపుతున్నారని, త్వరలోనే ఆమె పెద్దపల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ సందర్భంగా వివిధ వార్డుల్లో పోటీ చేస్తున్న 26 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వ్యతిరేకత ప్రజల నుంచి తీవ్రమైనటువంటి నిరసన వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు ఏ ఒక్కటి కూడా ఈ 2 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి జరగకపోయినా కూడా విమర్శించకుండా మరి వారు అధికార పార్టీకి దాసోహమై అధికార పార్టీ అండదండలతోటి వాళ్ళ యొక్క వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకోవడానికే అధికార పార్టీకి భయపడి అధికారానికి తొత్తులుగా మారి ప్రజల సమస్యల్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినా కూడా దాన్ని నిర్వర్తించకుండా అధికార పార్టీకి అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడానికి కారణమైనటువంటి ప్రతిపక్షానికి మరియు తీవ్రమైనటువంటి అవినీతిని చేసే అధికార కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన రోజు మరి పెద్దపల్లి ప్రజలకు వచ్చింది. పెద్దపల్లి ప్రజలారా గమనించండి, ముఖ్యంగా మనం ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి వేయాలి ఓటు అనేది మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మేము పెద్దపల్లి ప్రజల పక్షాన పోరాడడానికి మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున ఒక మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మరి మా అభ్యర్థులందరూ వివిధ వార్డులలో పోటీ చేసేటువంటి కౌన్సిలర్ అభ్యర్థులందరికీ కూడా సింహం గుర్తుపై ఓటేసి గెలిపించుకుంటే మరి పెద్దపల్లి ఎంతో అభివృద్ధి చెందుతుంది. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి, పెద్దపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకండి, పెద్దపల్లిలో బీజేపీ పార్టీకి ఓటేయకండి. ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ వాళ్ళు అడిగితే, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడిగితే ప్రజలారా మీకు ఎందుకు ఓటేయాలని ఒకసారి నిలదీయండి. ప్రజలు కూడా గమనించాలి, మోసాలతోటి అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చిండ్రు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మిత్రులంతా కూడా సపోర్ట్ చేసి అప్పుడు గత ఎమ్మెల్యే వైఫల్యం చెందితే ఏమన్నా మార్పు జరుగుద్దేమో, ఏదన్నా అద్భుతం జరుగుతుందేమో అని ఆశపడి మరి మార్పు అని ఒక్కసారి ఆ పార్టీని కాదని ఈ పార్టీకి ఓటేస్తే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అనే సామెత 100% నిరూపణ అయింది. బంగారు పళ్ళనోడు దాచిపెడితే పాస్ పళ్ళనోడు తిన్నట్టు అయింది మా పరిస్థితి. ఇప్పుడు ఈడ పెద్దపల్లి ప్రజలకు ఏం ఒరిగింది ఈ 2 సంవత్సరాలల్లా? కాంగ్రెస్ పార్టీ ఏ హామీ నెరవేర్చిందని ప్రజల్ని ఓటు అడగడానికి వస్తుంది. అబద్ధాలు చెప్పిన దాంట్లో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు ఓటేయాలనా? మోసం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనా? మా ఆడబిడ్డలకు ఆడతల్లులకు మహాలక్ష్మిని చేస్తా 2,500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పి అబద్ధం ఆడి మరి ఆ 2,500 రూపాయలు ఎగ్గొట్టి ప్రతి నెల 2,500 రూపాయలు ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా? మా పెన్షన్దారులను అవ్వాతాతలను 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి మోసం చేసి మరి 2,000 రూపాయలు నెలకు 2,000 చొప్పున ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనా? రైతు బంధు 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పి మాట తప్పి 15,000 రూపాయలు కాదు కదా గతంలో వచ్చిన 10,000 రూపాయలు కూడా ఇవ్వకుండా మాట తప్పిన దానికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసుడా?
దేనికి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలు నిలదీయాలి. ఒక ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నావు. మరి తులం బంగారం ఇయ్యనందుకు ఓటేయాలన్నా కాంగ్రెస్ పార్టీకి? ఇలా తులం బంగారం ఇస్తే ఇలా 2 లక్షల రూపాయల తులం అయింది. మా ఆడపడుచులంతా మరి 2 లక్షల రూపాయలు లాస్ అయినరు. 2 లక్షల రూపాయలు నష్టపోయినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నా? మహిళలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేసినందుకు విద్యార్థులకు మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నా? దేనికి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేయాలనో ప్రజలంతా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఓటు అడిగితే మీ 6 గ్యారెంటీలు ఏవి అని అడగండి ప్రజలారా. 2,500 ఇస్తానో ఇయ్యలే, అవి ఇయ్యి మొదలు. ఈ 25 నెలలు అయింది, 50,000 దాటి 60,000 రూపాయలు అయినాయి. అవి ఆ 60,000 రూపాయలు ఇస్తే ఓటేస్తామని చెప్పండి. 4,000 పెన్షన్ ఇచ్చినప్పుడే ఓటు అడగని చెప్పండి. 15,000 రైతు బంధు ఇస్తేనే మా ఇంటి గడపలు దొక్కాలని చెప్పండి. తులం బంగారం ఇచ్చినప్పుడే మా వీధిలోకి రమ్మని చెప్పాలి మీరు ప్రజలారా. మీరు ప్రజలు చైతన్యవంతులై ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి బుద్ధి చెప్పకపోతే వారు ఇంకా దగా చేస్తారు, ఇంకా మోసం చేస్తారు. పెద్దపల్లిని హైదరాబాద్లో పెట్టి అమ్మకత్తారు. మనల్ని అందరిని అమ్ముతారు, పెద్దపల్లి ఉన్న వాళ్ళందరినీ. జర జాగ్రత్త. ఈసారి కనుక మోసపోతిమో ఇంకా 3 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం నుండి మొత్తం పెద్దపల్లిని అంతా అమ్మకత్తారు. వారికి దయచేసి జాగ్రత్తగా ఉండండి. ప్రతి దాంట్లో కూడా మోసమే ఉన్నది. మాయమాటలు చెప్తూ ఉంటారు, చిలక నవ్వులు నవ్వుతూ ఉంటారు. ఈ 2 సంవత్సరాల కాలంలో పెద్దపల్లిలో అభివృద్ధి జరిగింది అంటే కాంగ్రెస్ నాయకుల అభివృద్ధి మాత్రమే జరిగింది, వారి సొంత అభివృద్ధి మాత్రమే జరిగింది. ఈ పెద్దపల్లిలో ఏమైనా అంటే జేబుల కత్తెరలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. రిబ్బన్ కట్టింగులు. ఎవరన్నా బాగుపడ్డరు అంటే మన శిలాపలకాలు తయారు చేసే వాళ్ళు బాగుపడ్డరు. పేరుకే శిలాపలకాలు, గల్లీకి 10 శిలాపలకాలు రిబ్బన్ కట్టింగ్లు చేయడం, ఆ శిలాపలకం మూతపడిపోవడం. ఓపెనింగ్లే కానీ పని పూర్తి చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. మన ఇక్కడ ఉన్న స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే గారు శిలాపలకాలు ఓపెన్ చేయడంలో ప్రైజ్ అంటూ పెడితే మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గారికి మొట్టమొదటి ప్రైజ్ వస్తుంది. అన్ని శిలాపలకాలు ఓపెన్ చేసిండ్రు రాష్ట్రంలో. ఏ ముఖ్యమంత్రి ఏ ఎమ్మెల్యే చేయనన్ని శిలాపలకాలు మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారు చేసిండ్రు. ఒకవేళ రాష్ట్రంలో అత్యధిక శిలాపలకాలు ఓపెన్ చేసిన దాంట్లో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సి వస్తే దానికి సెలెక్ట్ అయ్యేది మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారు సెలెక్ట్ అవుతారు. అన్ని శిలాపలకాలు ఓపెన్ చేసిండ్రు. మరి శిలాపలకాలు ఓపెన్ అయినా ఏమన్నా రోడ్ వేసిండ్రా, ఏమన్నా మోరి కట్టిండ్రా, ఎవరికన్నా ఇల్లు కట్టిండ్రా అంటే ఏ ఒక్క రోడ్ వేయలేదు, ఏ ఒక్క మోరి కట్టలేదు. మేము గతంలో 5 సంవత్సరాలలో ఉన్నప్పుడే తీసుకొచ్చినటువంటి నిధులతోటి జరిగిన రోడ్లు అభివృద్ధి పనులు తప్ప కొత్తగా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు, ఎక్కడ కూడా రోడ్లు వేయలేదు. మేము రోడ్లు వేస్తే, మేము డ్రైనేజీలు కడితే వాటికి శిలాపలకాలు పెట్టి ఇప్పుడు పూలదండలు పెట్టి రిబ్బన్ కట్టింగ్లు చేస్తారు తప్ప కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి చేసిన దాఖలాలు ఒక్క పని కూడా ఒక్కటి కూడా లేదు. ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఎందుకు ఓటేయాలి? ఒక్కసారి ప్రజలారా మీ ఆ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. మనం 1000 అబద్ధాలు ఆడి మన ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఒక్కసారి మోసపోతే ఆ మోసం చేసినందుకు గొప్పతనం. కానీ రెండోసారి మోసపోతే, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కనుక ప్రజలు మోసపోతే మనంతా వెర్రుళ్ళు, మనంతా అమాయకులు ఇంకొకరు ఉండరు. ఇవాళ పథకాల పేరు చెప్పి ఓట్లాడుకొని మనల్ని మోసం చేసిండ్రు. రేపు మన ఇల్లులన్నీ లూటీ చేస్తారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అరాచకం చేస్తూ ఉంటారు, రౌడీజం చేస్తూ ఉంటారు, దౌర్జన్యం చేస్తూ ఉంటారు. కనుక చెయ్యి గుర్తులకు అసలే ఓటేయకండి. చెయ్యి గుర్తులు వస్తే నిలదీయండి. ఎక్కడికక్కడ ఏ పథకం అమలు చేసినామని అడగండి. ఏ పథకం అమలు చేసినా నీకు ఎందుకు ఓటేయాలని అడగండి. ఏం రోడ్ వేసినామని అడగండి. పెద్దపల్లిలో 2 సంవత్సరాల నుంచి నడుతూనే ఉన్నది బస్సు డిపో అని. ఆ డిపో ఓపెన్ అయింది లేదు, దానికి 3 సార్లు భూమి పూజ చేసిర్రు, 3 సార్లు కొబ్బరికాయలు కొట్టిర్రు. ఆ కొబ్బరికాయల దుకాణాన్ని కొండైనా బతికిండు,
శిలాపలకాల దాంట్లో శిలాపలకాలు చేసేటోళ్ళు బతికిరు, రిబ్బన్ కటింగ్ చేస్తే ఆ కత్తిర అమ్ముకునేటోళ్ళు బతికిరు. మరి పెద్దపల్లి ప్రజలు ఏడ బతికిరు? పెద్దపల్లి ప్రజలందరికీ అన్యాయం జరిగింది. ఈసారి మీ ముందుకు ప్రజల పక్షాన పోరాడడానికి ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున 26 మంది సింహం గుర్తు నుంచి 26 మంది ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు. ఈ సింహం గుర్తు అభ్యర్థులందరినీ ఆశీర్వదించి పంపిస్తే మున్సిపాలిటీలో మేము మున్సిపల్ చైర్మన్ మీద చైర్లో కూర్చుంటే ఏ గవర్నమెంట్ తోటి సంబంధం లేకుండా నిధులు తీసుకొస్తాం. మున్సిపాలిటీకి ఎమ్మెల్యే గారి ఉంటేనే నిధులు వస్తాయి అనేది అపోహ మాత్రమే. ఎమ్మెల్యే గారు ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మున్సిపాలిటీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. మున్సిపాలిటీకి కేంద్రం నుంచి నిధులు రావాల్సినవి వస్తూనే ఉంటాయి. మన దగ్గర సత్తా ఉంటే చేయాల్సిన పనులు 100 రకాల పనులు చేస్తాం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, పెద్దపల్లిని ఒక సుందరవనంగా స్మార్ట్ సిటీగా తయారు చేసేదాకా మేము నిద్రపోము. పెద్దపల్లిలో ఒక్కసారి సింహం గుర్తు అభ్యర్థులు మీరు గెలిపిస్తే 100కు 1000% అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం. అభివృద్ధి అంటే ఏంటో పక్కా చూపిస్తాం. ఒక్కసారి మమ్మల్ని 100 అబద్ధాలు ఆడిన కాంగ్రెస్ నమ్మిరు, 100 అబద్ధాలు ఆడిన కాంగ్రెస్ పార్టీ నమ్మిరు, ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓట్లు వేసిరు. మేము ఏ అబద్ధం ఆడకుండా మీ ముందు ప్రమాణ సాక్షిగా చెప్తా ఉన్నాం. మాకు పెద్దపల్లి అంటే ప్రాణం. పెద్దపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పెద్దపల్లి మీద ప్రేమ గల్లోళ్ళు తప్ప ఎవ్వరు కూడా పెద్దపల్లి మీద దోసుక తిన్నవన్నోళ్ళు లేరు కనుక ఒక్కసారి ఆలోచన చేయండి. రాబో రోజుల్లో మా మున్సిపల్ చైర్మన్ గెలిస్తే మా విధానాలు ఏంటో కూడా మరొక రోజు మీ అందరికి పెద్దపల్లి ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. దయచేసి పెద్దపల్లి ప్రజలారా విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దపల్లి అంటే మరి పోరాటాల పురిటిగడ్డ. పెద్దపల్లి అంటేనే పెద్దపల్లిలో ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. పెద్దపల్లి గొప్పగా ఆలోచించే గొప్ప మనసున్న వాళ్ళు ఉంటారు. పెద్దపల్లి చైతన్యానికి మారుపేరు. మీ దగ్గర మార్పు మొదలు కావాలి. మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి సింహం గుర్తుపై మా అభ్యర్థుల్ని ఓట్లేసి గెలిపిస్తే రాబో రోజుల్లో పెద్దపల్లిని స్మార్ట్ సిటీగా చేస్తామని చెప్పేసి అందరి పక్షాన నేను తెలియజేసుకోవడం జరుగుతూ ఉన్నది.